వాస్తవంగా 3,000 రూపాయల పెన్షన్ 6,000 చేశారు. ఇప్పుడు ఏం చెప్పారు వాళ్ళందరినీ, మీరు వెళ్ళి సదరన్ సర్టిఫికెట్లు మళ్ళీ కొత్తగా తెచ్చుకోండి అన్నారు. డాక్టర్లకు చెప్పేశారు కరెక్ట్గా పాటించండి అని చెప్పి. అంటే దాంతో దాదాపు సగం సర్టిఫికెట్లు లేచిపోతాయి, పెన్షన్లు ఆగిపోతాయి సగం మంది దాకా. ఇది నెంబర్ 1 ఆస్పెక్ట్. లేచిపోతాయి. వాళ్ళు అనడానికి నువ్వు దొంగవి, మోసం చేసేంత వరకు అంటారు అనమాట. రేపు పొద్దున నీ మీద కేసు పెట్టకుండా వదిలేస్తున్నాం అంటారు. ఇప్పుడు ఒకళ్ళకి మామూలుగా నడవగలుగుతారు, మెల్లకన్ను ఉంటే అక్కడ అంగవైకల్యం కిందనే ఉంటారు. లేదా కాలులో ఒక పార్ట్ తేడా వచ్చి ఉంటుంది కానీ బయటకు కనబడదు, డాక్టర్కి తెలిసేది, డాక్టర్ ఇస్తారు. కానీ నడవడం బాగానే ఉంది కదా అన్నటువంటి కోణం ఉంటుంది. కాబట్టి ఇందులో అనర్హులకు ఉండొచ్చునేమో. అనర్హులు 10% ఉంటారు. అస్సలు ఏ అంగవైకల్యం లేనోడు కదా సర్టిఫికెట్ ఇస్తే ఖచ్చితంగా తప్పే, డాక్టర్ మీద కూడా కేసు పెట్టచ్చు. ఇది ఒక ఆస్పెక్ట్. అది ఆపుతున్నారు, నిశ్శబ్దంగా జరిగిపోతుంది. మనం మిగతా చర్చించుకుంటున్నాం, అదాని గొడవ ఏంటి, బియ్యం గొడవ ఏంటి, ఇవన్నీ. కానీ ఇది ఆ హాస్పిటల్ దగ్గర క్యూలు కట్టుతున్న జనాలు చూస్తే అర్థమవుతుంది. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఈ వైట్ రేషన్ కార్డ్స్